గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడింతుము అన్నాడు కదా. యోహాను 14:3 అదే కదా. నేనుండు స్థలములో మీరు ఉండులాగున అన్నాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకములో వీరికి ఈ స్థానం ఎలా దక్కింది అంటే భూలోకములో అలా వెంబడించారు గొర్రెపిల్లను. భూలోకములో ఉన్నప్పుడు గొర్రెపిల్లను అలా వీరు వెంబడించారు కాబట్టి పరలోకములో ఆ స్థానం దక్కింది. ఎలా వెంబడించారు? గొర్రెపిల్ల ఎక్కడెక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడించినటువంటి వారు కాబట్టే పరలోకములో అదే కంటిన్యూ అవుతా ఉంది. పరలోకములో కూడా గొర్రెపిల్ల ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడే ఉంటాం మనం కూడా. దేవుని పిల్లారా, గొర్రెపిల్ల అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు తన వైపు రావడం, బాప్తిస్మం పొందడానికి చూసి, చూడండి 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. దేవుని పిల్లరా, ఈ దేవుని గొర్రెపిల్ల అంటే ఎవరో కాదు, యేసు ప్రభువు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమైపోతాం. భూలోకమునందు కూడా ఆయన బిడ్డలు, యేసు ప్రభు బిడ్డలు ఎలా జీవించారంటే, యేసు ప్రభు ఎక్కడెక్కడ తిరిగాడో అక్కడల్లా కూడా వీరు కూడా వెళ్ళారు, వెంబడించారు. అదే అన్నమాట. అందుకే పరలోకంలో తిరిగి వారికి ఆ గొప్ప మహిమకరమైనటువంటి ఆ లైఫ్ అక్కడ దొరుకుతూ ఉంది, ఆ స్థితి వారికి అక్కడ దొరుకుతూ ఉన్నది. సో భూమి మీద యేసు ప్రభుల వారు ఎక్కడెక్కడ తిరిగారనేది మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. మనం కూడా అక్కడంతా కూడా వెంబడించాలనేది మనం నేర్చుకుందాం. దేవుని పిల్లరా, యేసు ప్రభువుల వారు మొట్టమొదటిగా ఎక్కడున్నాడు ఆయన అని మనం చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనంలో ఆరంభం అవుతుంది ఆయన భూలోకములో ఆయన యాత్ర. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అనే మాట మనం చూస్తున్నాం. ఇది ఏ ఊరు? బెత్లెహేం. బెత్లెహేం అనే ఊరిలో ఆయన జన్మించాడు. ఆయన మొట్టమొదటి స్థానం అది భూమి మీద. దేవుని బిడ్డరా, ఆ మాట మనకు 5వ అధ్యాయం చివరిలో ఉంటుంది. బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఎవరు? మరియా. దావీదు ఊరికి వెళ్ళాలమ్మా. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? గలిలయలోని నజరేతు నుండి యూదయలో ఉన్న బెత్లెహేంకు రావాలా. అక్కడుంది ఆమె. అప్పటికే నెలలు నిండినాయి. నెలలు నిండిన ఆమె అంత దూరం నుంచి ఇంత దూరం ప్రయాణం చేయాలంటే చేస్తారా? చేయదు కదా. ఎందుకమ్మా అంత ప్రయాసాన్ని అలాగే పెడతారు, అక్కడే ఉంచుతారు. అయితే దేవుడు అంతకు ముందే ప్రవచనం చెప్పాడు. అంతకు ముందే దేవుడు ఈ లోకానికి ఆయన నరావతారిగా రాకముందే ఆయన ఎక్కడ పుడతాడన్న విషయము మనకు మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు. చూడండి, బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మరియమ్మ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలి ఈ ప్రవచనం నెరవేరాలంటే? అమ్మా, గలిలయలోని నజరేతు నుండి యూదయలో ఉన్న బెత్లెహేంకు రావాలి. మామూలుగా అయితే రాదు.
కష్టం, అంత ప్రయాణం చేయాలంటే వద్దులే, ఎందుకు చేద్దాం, ఎందుకు చేయడంలే అని అక్కడే ఉండిపోతారు. అప్పుడు ఏమైందంటే, ఎందుకు ఆమె అంత దూరం ప్రయాణం చేయవలసి వచ్చిందంటే, ప్రజా సంఖ్య తీసుకోమని ఆజ్ఞ ఇచ్చాడు రాజు. 2వ అధ్యాయం లూకాసు వార్త 1-2 వచనాల్లో మనం చూస్తాం. 1వ వచనం చూడండి, లూకాసు వార్త 2:1. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ. అది పాపులేషన్ తీయాలన్నమాట, జనాభా ప్రజా సంఖ్య రాయాలి. ఇప్పుడు ఏం చేస్తుంది మరియమ్మ? రావాల్సిందే కదా, ఆమె ఊరికి రావాల్సిందే కదా. రే దేవుని బిడ్డారా, ఎంత కష్టం అండి. నజరేతు అనే గలిలయలోని నజరేతు ఊరు నుండి బెత్లెహేముకు వచ్చేటట్లుగా దేవుడు నిండు గర్భిణిగా ఉన్నటువంటి ఆమె ప్రయాణము చేసే విధంగా, అంటే ప్రవచన వాక్యము నెరవేరునట్లుగా, అది ప్రయాస కష్టముతో కూడినటువంటి విషయమైనా అది జరిగేలా దేవుడు చేశాడు. దేవుని బెత్లెహేము అనుభవం అంటే దేవుని వాక్యము మన జీవితములో జరుగునట్లుగా దేవుడు దేని మన జీవితంలో అనుమతిస్తాడో వాటంతటికీ మనము విధేయులము అవ్వడము. అది నిండు గర్భిణిగా ఉన్నప్పుడు చేసే ప్రయాణముతో సమానమైన ప్రయాసలాగా ఉన్నా, కష్టంలాగున్నా, ప్రవచనం చెప్పాడు, వాక్యం చెప్పాడు, ఆ వాక్యం నెరవేరాల కాబట్టి ఎంత భారమైనా సరే పర్వాలేదు, వాక్యమే నెరవేరాల నా జీవితంలో అనే స్వభావము, లక్ష్యము మనకు వచ్చిందంటే మనము ఏ స్థలాన్ని దర్శించినట్లు? బెత్లెహేము. వాళ్ళ ఊరు నుండి వీళ్ళ ఊరికి, గలిలయలో నుండి బెత్లెహేముకు ప్రయాణం చేయాలి. గర్భిణీ స్త్రీ, మిగతా వాళ్ళందరూ ఫాస్ట్గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మరి ఆ దినాల్లో సత్రాలలో ఉండేవాళ్ళు అన్నమాట. దూర ప్రయాణం చేసే వాళ్ళు, ఇప్పుడు మనం ఎలా హోటల్స్కి వెళ్ళి హోటల్స్లో ఉంటామో అలా సత్రములలో ఉండేవారు. సత్రములన్నీ ఫుల్ అయిపోయినాయి, లాడ్జులన్నీ ఫుల్ అయిపోయినాయి. ఈమె పోయేలోపే ఫుల్ అయిపోయినాయి. కారణం ఏంటి? ఈమె స్లోగా ప్రయాణం చేయాలా, గర్భిణీ కదా, నిండు గర్భిణీ కదా, నిదానంగా వెళ్ళాలి. వెళ్ళేసరికి అక్కడ మొత్తం నిండిపోయి. దేవుని బిడ్డరా, అయితే చివరికి ఏమైందంటే పరిస్థితి 6వ వచనంలో చూస్తే, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుని కనింది. పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టింది. బెత్లెహేములో యేసయ్య జన్మించడానికి ఏం లేదు, స్థలము లేదు. దేవుని బిడ్డ, ఇది దేనికి సంకేతము అంటే ఆయన యొక్క తగ్గింపుకు ఇది సంకేతం. దేవాది దేవుడు, రాజాది రాజు, కింగ్ ఆఫ్ ద యూనివర్స్, విశ్వానికే రాజు అయినటువంటి ఆయన తన్ను తాను రిక్తుడై ఈ లోకానికి వచ్చాడు. పూర్తిగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ తగ్గింపుకు ఇది సూచనగా మనం చూస్తున్నాం. చూడండి దయచేసి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనంలో మనకు ఆ విషయాలు కనపడతాయి. చూడండి, 6వ వచనం 7వ వచనం, ఫిలిప్పీ 2:6-7. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని
తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. దేవుని పిల్లరా, 8వ వచనంలో చివరిలో మనం చూస్తే ఏమనుంది? తన్ను తాను తగ్గించుకునేను అనే మాట చూస్తున్నాం. దేవుని పిల్లరా, కింగ్ ఆఫ్ ద యూనివర్స్ బికేమ్ కింగ్ ఆఫ్ ద పోర్. దేవుని బిడ్డరా, ఎంతగా తగ్గించుకున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలు మనం చదువుకున్న మూల వాక్యంలో ఏమనుంది? గొర్రె పిల్ల అమ్మా ఏముందమ్మా? అమ్మా గొర్రె పిల్ల అమ్మా గొర్రె పిల్ల ఎక్కడికి పోవును? అక్కడికెల్లా. కెల్లా అంటే అన్ని చోట్లకని, అక్కడికి వెళ్ళా ఆయనను వెంబడింతురు అన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్యను వెంబడించాలంటే ఏ ఊరు నుంచి ఏ ఊరికి పోవాలమా? కర్నూలు నుంచి ఎక్కడికి పోవాలి? ఏ ఊరికి పోవాలమా? బెత్లెహేం పోవాలి. ప్రయాణం చేద్దాం, ప్లాన్ చేయండి బ్రదర్స్. ఫ్లైట్ ఎంత అవుతుంది? మనం ఇజ్రాయెల్ పోవడానికి అక్కడున్న సత్యనారాయణ గారు సంఘస్థులందరితో మాట్లాడండి, మనం బెత్లెహేం పోవాలి. బెత్లెహేం పోతేనే అట్లా ఆయన ఎక్కడికి వెళ్ళాడు అక్కడెల్లా మనం వెళ్తేనే మనం పరలోకంలో కూడా యేసు ప్రభుతో పాటు ఆయన ఎక్కడెక్కడ ఉంటాడో అక్కడంతా ఉంటామని కదా మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి మనం బెత్లెహేం పోకుండా, ఇజ్రాయెల్ దేశం పోకుండా అలాగే చనిపోయామనుకో, యేసయ్య రెండవసారి వచ్చాడు అనుకో, ఒకవేళ రాకడలు ఎత్తబడ్డామనుకో, అప్పుడు మనము ఆయన ఉన్న చోట ఉండము. అంతేనా? దాని అర్థం అదేనా? దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవుడు అంటే కనీసం ఒక్కసారైనా బెత్లెహేంకి వెళ్ళాలి అనుకుంటా ఉన్నారు. ఇది ముస్లిమ్స్కి ఉంది కదా, అది మక్కాకి ఒకసారైనా వెళ్ళాలి. అది మనకు 10 ఆజ్ఞల్లో ఉన్నాయి కదా, అట్లా వాళ్ళకు ఉన్నటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అది. ఖచ్చితంగా ఒకసారైనా మక్కాకి వెళ్ళి రావాలని. అట్లా మనం కూడా యేసు ప్రభు పుట్టి పెరిగి తిరిగినటువంటి ప్రదేశాలన్నీ కనీసం బ్రతుకులో ఒకసారైనా వెళ్తేనే మనం పరలోకంలో యేసు ప్రభుతో పాటు ఉంటామని అర్థం. ప్రకటన 14:4 వచనం అర్థం అదేనా? గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళా ఆయనను వెంబడించడం అంటే అర్థం అదేనా? దేవుని పిల్లనా, మీకు స్థలాలు చూడాలనుకుంటే, డబ్బు ఉంటే వెళ్ళి దర్శించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మన భారతదేశంలో కూడా కేరళలో చూడాల్సిన స్థలాలు ఎన్నో ఉన్నాయి. అలా వెళ్ళి చూడాలని అనిపిస్తే చూడొచ్చు, కానీ ఖచ్చితంగా మనకు అది ఒక అర్హత కాదు, అది ఆజ్ఞ కాదు. మనం వెళ్ళాలనేటువంటి ఆజ్ఞ ఏమీ లేదు. మనము దర్శించాలి అంటే అర్థం ఏంటంటే బెత్లెహేము యొక్క అనుభవమును మన జీవితంలో కలిగి ఉండాలి అని దాని యొక్క అర్థం. బెత్లెహేము అనుభవం అంటే ఏంటి? మాది ఏంటది? తన్ను తాను తగ్గించుకొనుట అనే అనుభవం. తర్వాత రిక్తుడు కావడం. దేవుని బిడ్డలారా, యేసయ్య అనుకుంటే పెద్ద రాజభవనంలో పుట్టలేడమా? ఆయన అనుకుంటే చేయలేడా? ఖచ్చితంగా చేయగలడు. ఎక్కడో గలిలయలో నజరేతులో ఉన్న మరియను మీకాలో చెప్పిన ప్రవచన నెరవేర్పు జరగడానికి ప్రజాసంఖ్య అనేది ఒకటి ఆజ్ఞ వచ్చేలా చేసి అక్కడి నుంచి ఇక్కడికి ఆమెను తీసుకొని రాగలిగిన వాడు, ఈ విశ్వాన్నే సృష్టించినటువంటి వాడు, స్థలము లేకపోవడం ఏంటి, పశువుల తొట్టిలో పరుండబెట్టడం ఏంటి, రాజ్మహల్లో పుట్టాలనుకుంటే పుట్టలేడా? ఖచ్చితంగా పుట్టగలడు. ఏమైనా దేవుని బిడ్డలారా, అయినా ఆయన ఎంచుకున్న స్థలం ఏంటంటే పశువుల తొట్టి. దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే రిక్తులము కావడం, మనలను మనము తగ్గించుకోవడం అనేటువంటి ఆ స్వభావము మనకు వచ్చినట్లయితే, ఆ అనుభవము మనము పొందుకున్నట్లయితే, మనం ఏ స్థలము దర్శించినట్లు? బెత్లెహేము దర్శించినట్లే. దేవుని బిడ్డలారా, అది దాని యొక్క భావం. తను తాను తగ్గించుకుంటా. ఎంతగా తగ్గించుకున్నాడంటే ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. రిక్తుని చేసుకున్నాడు, పూర్తిగా ఖాళీ చేసుకున్నాడు.
యేసు ప్రభువు మన జీవితాలలో లేదా ఈ భూలోకం మందున్న ఏ మానవుని జీవితంలోనైనా జన్మించాలంటే ఆ మానవుడు రిక్తుడైతే తప్ప జన్మించలేడండి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఏంటంటే, యేసు ప్రభువును నమ్ముకుంటే నేను ఉన్న ఓసీ నుండి, నేనున్న పెద్ద కులము నుండి ఏ కులానికి వెళ్ళిపోతున్నాను? తక్కువ కులానికి వెళ్ళిపోతాను, నీచపు కులానికి వెళ్ళిపోతాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నమ్మిన వాళ్ళని తిడుతూ ఉంటారు కదా. అట్లా ఆ నీచ కులంలోకి ఎట్లా వెళ్తావురా, ఆ తక్కువ కులంలోనికి ఎట్లా వెళ్తావురా? అందుకే బెత్లెహేము అనుభవము ఒక మనిషికి వస్తే తప్ప యేసును సొంత రక్షకుడిగా అంగీకరించు. యేసు అతని జీవితంలో జన్మించలేడు, యేసు బిడ్డ కాలేడు. దేవుని బిడ్డ రక్షణ యొక్క అనుభవంలోనికి రాలేడు. అది పూర్తిగా తక్కువ కాదు, ఎక్కువ కాదు, ఏదైనా పర్వాలేదు, నాకు కావాల్సింది యేసు ప్రభు, నాకు కావాల్సింది పరలోకం, నాకు కావాల్సింది పాప క్షమాపణ, నాకు కావాల్సింది గొప్ప రక్షణ, విమోచన అని అవన్నీ కూడా ఖాళీ చేసుకొని తన మనసులో ఎక్కువ కులము, తక్కువ కులము, ఎక్కువ మతము, తక్కువ మతము, తర్వాత విదేశీ మతము, లోకల్ మతము, ఇవన్నీ కూడా ఖాళీ చేసుకుంటే తప్ప ఆ వ్యక్తి యేసు ప్రభువులోనికి రాలేడు, రక్షణలోనికి రాలేడు. యేసు ప్రభువు ఆ వ్యక్తిలోనికి రాలేడు. దేవుని బిడ్డారా, ఆ అనుభవం ఎప్పుడైతే ఒక వ్యక్తి కలిగి ఉంటాడో అప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ ఏ స్థలాన్ని దర్శించినట్లు? బెత్లెహేము దర్శించి. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినో అక్కడికంతా ఆయన బిడ్డలు వెంబడిస్తారు అన్నాడు. గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళి ఆయనను వెంబడించేవారుగా మనము ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ తగ్గింపు స్వభావం అనేది యేసయ్య పుట్టినప్పుడే కాదు కనపడేది మనకు, ఆ తరువాత కూడా అది కంటిన్యూ అయింది. ప్రేమ దేవుని బిడ్డలారా, అయిందా లేదండి? చూడండి, ఆయన పెద్ద అయిన తర్వాత కూడా తగ్గింపు స్వభావం కనబడతా. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం చూడండి దయచేసి. నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని, పుట్టినప్పుడు కూడా స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండు. పెద్దవాడైన తర్వాత కూడా అదే పలుకుతున్నాడు. మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను అనే మాట మనం చూస్తాం. సో ఈ తగ్గింపు స్వభావం, ఈ దీనత్వం అనేది దేవుని బిడ్డలారా యేసు ప్రభుల వారి జీవితంలో ఎప్పుడూ ఉన్నది. అలాగే ఆయన బిడ్డల జీవితంలో కూడా ఈ దీన స్వభావం అనేది ఎప్పుడూ మనము కలిగి ఉండాలా అనేది ఈ వాక్యాన్ని బట్టి మనము నేర్చుకుంటున్నాం. చూడండి దయచేసి 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దీనులమై ఉండాలి. 5వ వచనం కూడా చూడండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. దేవుని బిడ్డలారా, దేవునికి ఒక ఫార్ములా ఉందండి. ఎవరిని క్షమిస్తాడు ఆయన? ఎవరిని క్షమిస్తాడు? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అన్నాడు కదా. తగ్గింపు స్వభావము లేని వానికి
అహంకారం ఉంటుంది. అహంకారము గలవాడు ఒప్పుకునే మనస్సు ఉండదు వాడికి. దేవుని బిడ్డ, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఎవరు ఒప్పుకుంటారండి? మన పాపములు మనం ఒప్పుకుంటామా? పాస్టరే ఒప్పుకోవడం లేదు. విశ్వాసులు ఏమి ఒప్పుకుంటారండి? ఒప్పుకోవాలంటే ఏముండాలి మనకు? ఎక్కడికి వెళ్ళాలా? ఏ ఊరికి వెళ్ళాలా? ఏ ఊరికి వెళ్ళాలా? బెత్లెహేముకి వెళ్ళాలా. బెత్లెహేము అనుభవం ఉంటేనే, దేవుని బిడ్డలారా, ఈ దీన స్వభావం అనేది ఎప్పుడూ మనము కలిగి ఉండాలా అనేది ఈ వాక్యాన్ని బట్టి మనము నేర్చుకుంటున్నాం. పశ్చాత్తాపడాలి. ఈ పశ్చాత్తాపం అనేది క్రైస్తవునికి తన జీవితమంతా అవసరమే అనే విషయము మనం చాలాసార్లు నేర్చుకున్నాం. ఈ పశ్చాత్తాపములో మనం పొందే ఆ అనుభవాన్ని మారు మనస్సు అనుభవం అని మనం నేర్చుకున్నాం చాలాసార్లు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగ చేయును. దీన్ని మారు మనస్సు అంటారు. దేవుని బిడ్డలారా, బెత్లెహేము అనుభవం అనగా మనల్ని మనం తగ్గించుకునే అనుభవం. తగ్గించుకునేవాడు పశువుల తొట్టిలో పరుంటాడు. దేవుని బిడ్డలారా, పశువుల తొట్టిలో పరుండితే పెద్ద విలువ ఉంటుందా? ఏమా ఎవరైనా విలువ ఇస్తారా? ఈ లోకంలో మనకు విలువ కలగాలంటే మనం ఎలా ఉండాలి తల్లి? అమ్మా, మన డ్రెస్, మన హోదా, వీటన్నిటిని బట్టే కదమ్మా మనకు ఎవరైనా చూస్తానే విలువ ఇచ్చేది. లేకుంటే విలువ ఇస్తారమ్మా? విలువ ఇస్తారా? ఎవరు ఇయ్యరు. దేవుని బిడ్డలారా, మాస్టర్ గారు మీరు మీటింగ్కి వస్తే ఖచ్చితంగా మీరు సూట్ వేసుకురావాలని అంటున్నారు. నాకు సూట్ వేసుకుంటాం బాబు, లోపల ఏమవుతుంది? 47 degrees ఉడికిపోతున్నాం, చెమటతో తడిసిపోతున్నాం. మా బాధ ఎవరికి అర్థమవుతుంది అంటే, లేదు మీరు పైకి సూట్ కనపడాలన్నారు. దేవుని బిడ్డలారా, సూట్ వేసుకుంటేనే అంట చాలామంది గొప్ప పాస్టర్ వచ్చినాడని చెప్పి బాగా వింటారంట వాక్యం. గొప్పోడిన చాలా కారులో దిగాలంట. అప్పుడేనంట పెద్ద ఆయన వచ్చినాడు, చాలా గొప్పోడు వచ్చినాడని ఏమా నోరెల్లో పెట్టుకొని చూస్తూ వింటారంట అందరూ. యేసయ్య ఎక్కడ పుట్టాడమ్మా? పశువుల తొట్టిలో. అంటే ఆయన దేన్ని లెక్క చేయలేదు. మానవులు ఇచ్చే ఘనతను, ఏమా మానవుల దృష్టిలో గొప్పగా కనపడాలనే దాన్ని ఆయన పట్టించుకున్నాడా? పట్టించుకోలేదు. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని దృష్టిలో గొప్పగా ఉండాలి అని అనుకోవడమే బెత్లెహేముకు వెళ్ళి రావడం. మన జీవితంలో అది ఎప్పుడూ కనబడాలి. దేవుని బిడ్డలారా, ఆయన బెత్లెహేములో తొట్టిలో పడుకోవడం ద్వారా ఆయన దగ్గరికి మొట్టమొదటిగా ఎవరు వచ్చారు? ఇప్పుడు భవనంలో పుట్టాడు అనుకో యేసయ్య, గొల్లలు అంత ఫ్రీగా స్వేచ్ఛగా భవనంలోకి పోగలరా? రానివారు అసలు. అక్కడ ఎవరుంటారమ్మా? సైనికులు అడ్డుకుంటారా? నువ్వు పోతలు. దేవుని బిడ్డ, స్వేచ్ఛగా స్వతంత్రంగా యేసు ప్రభు దగ్గరికి ఈ లోకంలో ఉన్న పూరెస్ట్ ఆఫ్ ద పూర్, నిరుపేదలైనా, తక్కువగా ఈ లోకంలో ఎవరు ఎంచుతున్నారో వారైనా అందరూ బాగా రావాలా, స్వేచ్ఛగా స్వతంత్రంగా యేసయ్య దగ్గరికి రావాలంటే యేసయ్య ఎక్కడ పడుకోబెట్టాలి? యేసయ్యను పశువుల తొట్టిలో పడుకోవాలి. అప్పుడు వచ్చారు, బాగా ఆయన దగ్గరికి వచ్చారు. ఎక్కడుంది మాది చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం
15వ వచనం చదువుదాం ఇప్పుడు. వాళ్ళు ఏం చేశారు? ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును ఏం చేశారు? చూడగలిగారు. దేవుణ్ణి చూడగలిగారండి వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఆయనను చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించింటుంది చెప్పండి? ఈయన కైసరు లాగా అలాంటి వాడు కాదు. కైసరు ఏం చేస్తాడు? ఆ దినాల్లో రాజులు అధికారులు మనల్ని హింసిస్తారు, మన ఎడల కఠినంగా ప్రవర్తిస్తారు. ఈయన పశువుల తొట్టిలో పరుండిన రాజు అంటే ఈయన మనలను అలా హింసించేవాడు కాదు, కఠినుడు కాదు అని భావించింటారు. ఆయనను ముట్టుకోవడానికి, ఆయనకు తాకడానికి భయం కలిగింటారు వాళ్ళకు. అదే రాజు అనుకోండి, రాజభవనంలో పుట్టాడు అనుకోండి, ముట్టుకోగలరా? ముట్టుకోలేరు. యేసయ్యను బాగా హ్యాపీగా ముట్టుకొని ముద్దాడి వచ్చింటారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన తొట్టిలో పరుండడం ద్వారా అందరికీ అవైలబుల్గా ఉన్నాడు, అందుబాటులో ఉండగలిగాడు. పబ్లిక్లో ఉన్న వాళ్ళందరికీ దేవుడు, మేము అర్హులం కాదు దేవుని దగ్గరికి రావడానికి, మేము యోగ్యులం కాదు దేవుని చెంతకు చేరడానికి అనుకున్న వాళ్ళు కూడా వచ్చే విధంగా ఆయన దగ్గరికి యేసయ్య పశువుల తొట్టిలో పరున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి మార్కు సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో ఆయనకు ఆ పేరు కూడా వచ్చిందండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. పరిసయ్యులలో నున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని. చూసారా, ఆయన పుట్టినప్పుడే కాదండి, అందరూ ఆయన దగ్గరికి రావడము, అందరూ ఆయనను ముట్టుకోవడము, ముద్దాడడం జరిగింది. ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా అందరితో కలిసి కూర్చొని భోంచేసి, నేను ఫలానా, నేను వాళ్ళతో కూర్చోవడం ఏంటి, నా అంతస్తు ఏమిటి, వారి అంతస్తు ఏమిటి, నా కులం ఏమిటి, వారి కులం ఏమిటి, నా విద్యార్హత ఏమిటి, వీరి విద్యార్హత ఏమిటి అనే లెవెల్లో లేడు యేసయ్య. అందరితో కలిసిపోయి ఆయన కూర్చొని భోంచేస్తారు. ఆయన మెయింటైన్ చేయలేదు ఆయన డిగ్నిటీ. దేవుని బిడ్డలారా, అదే అండి తగ్గింపు స్వభావం. అది బెత్లెహేముకు వెళ్ళడం అంటే. ఏమైనా దేవుని బిడ్డలారా, యేసు తను తాను రిక్తుల్ని చేసుకున్నాడు. ఆయన యాక్చువల్గా ఆయనకు మనకు అసలు పోలికే లేదండి. ఆయన మనతో పాటు కూర్చొని చేయడానికి మనం అంతటి వారమా? ఆయనకు మనకు పోలికే లేదు, అసలు కంపారిజనే లేదు. అంత ఉన్నతుడు, సర్వోన్నతుడు. ఆయనే పూర్తిగా రిక్తుడై తను తాను ఏమి లేకుండా ఖాళీ చేసుకొని వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలండి? మనము కూడా మనల్ని మనము తగ్గించుకోవాలి. సార్, మీకు భోజనం సపరేట్గా ఒక టేబుల్ వేసినాము, అక్కడికి రాండి భోజనం చేయండి అంటారు. మాకు ఎక్కడైనా కూటాలు పోయినాం, అప్పుడు సత్యనారాయణ పాస్ గారు ఏమన్నారు తెలుసా? మాకు సపరేట్గా టేబుల్ ఏంటి, మేము కూడా అక్కడికి వచ్చి దేవుని బిడ్డలతో కలిసి కూర్చొని భోజనం చేస్తామని అక్కడికే తీసుకెళ్ళాడు. అక్కడే కలిసి కూర్చొని భోజనం చేసి. యేసయ్య లక్షణం అది. యేసయ్య దూరంగా ఉండడు. యేసయ్య తన దగ్గరికి వచ్చేలా ఆయన ప్రవర్తిస్తాడు. అందరూ తనతో కలిసి ఉండేటట్లుగా, అందరూ తనకు దగ్గరగా అయ్యేటట్లుగా ఆయన చూస్తాడు. అది బెత్లెహేమును దర్శించుకోవడం అంటే. మన ఆత్మీయ జీవితంలో మనము ఆ స్థితికి వచ్చినప్పుడు, ఆ స్థాయికి వచ్చినప్పుడు మనం బెత్లెహేమును దర్శించుకున్నట్లే. మనం ఏమి ఛార్జీలు పెట్టి టికెట్లు తీసుకొని విమాన ప్రయాణాలు చేసి లక్షలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం బెత్లెహేమును దర్శించుకోవాలి. తర్వాత
మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు? బెత్లెహేము నుండి ఆయన ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం. మనం కూడా అక్కడికి వెళ్ళాలి కదా. ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం అదే కదమ్మా. మళ్ళీ ఒకసారి చదువుదాం. మూలవాక్యంలో ఏం చదువుకున్నాం మనము? గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో 14:4 ప్రకటన. అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం వెంబడించాలి. యేసయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నెక్స్ట్ నేను కూడా అక్కడికే వస్తాను. చూద్దాం యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయం 22, 23, 24 కలిసి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నేను చదువుతాను. 22 నుంచి చదువుతాను. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు, బెత్లెహేము నుండి ఎక్కడికి పోయినాడమ్మా? జెరూసలేంకు వెళ్ళాడు. బెత్లెహేం టు జెరూసలేం. దేవుని బిడ్డరా, మనకు దేవుని బిడ్డలకు సంఘానికి ఉండాల్సిన లక్షణం ఏందిమా? గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడిస్తారు దేవుని బిడ్డలు. ఇప్పుడు మనం ఎక్కడికి పోవాలి? యెరూషలేం పోవాలి. ఎంత డిస్టెన్స్ బ్రదర్ అది? ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది బ్రదర్ అది? యెరూషలేముకు వెళ్ళుట అనగా అర్థం ఏమిటి? దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక భావాన్ని మనం వెలికి తీయాలి అందులో నుంచి. అప్పుడు మనం కూడా యెరూషలేముకు పోయినట్లే. యెరూషలేం పోయి ఏం చేశాడు ఆయన అనేది మనం చూస్తే, అప్పటికి యేసయ్యకి ఎంత వయసు? 8 days. ఎన్ని దినాలు? 8 రోజులు. 8వ దినం వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా? మగ శిశువుకి ఏం చేయాలా? సున్నతి చేయాల. దేవుడు పెట్టిన కట్టడది. అలా సున్నతి చేయడం అంటే అర్థం ఏంటో అక్కడ చెప్పాడు. 24 వచ్చింది. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అన్నాడు. ప్రతిష్ఠ చేయబడవలెను. ప్రతిష్ఠ చేయడం అని అర్థం. సున్నతి చేయబడ్డం అంటే, యెరూషలేంకు పోవడం అంటే అర్థం ఏంటిమా? ఏ అనుభవం పొందడం అని? ప్రతిష్ఠ చేయబడే అనుభవము పొందడం అని అర్థం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 26వ వచనం చూడండి. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదము ఎంచరు. అది కావాల మనం. సున్నతి పొందలేదనుకో, నువ్వు సాధారణమైనటువంటి వాడవు. సున్నతి పొందావనుకో, ఎవరు నువ్వు? ప్రతిష్ఠితమైన వాడవు, ప్రతిష్ఠితమైన దాని. ఆ భేదం తెలియడం లేదు మీకు అంటున్నాడు అక్కడ యాజకులకు. యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదము ఎంచరు యాజకులు అంటున్నాడు. యేసు ప్రభువు ప్రతిష్ఠితుడా? సాధారణమైన వాడా? ప్రతిష్ఠితుడైన దేవుని బిడ్డారా, ప్రతిష్ఠించబడినటువంటి వాడు ఆయన. ప్రతిష్ఠించబడడం అంటే అర్థం ఏంటంటే, అందరిలాంటి వాణ్ణి నేను కాను, నేను ప్రత్యేకమైన వాడను అని మనందరం కూడా ప్రత్యేకంగా జీవించడం అని అర్థం. దేవుని బిడ్డలారా, నేను లోకస్తుడను కాను. లోకస్తుల్లాగా బ్రతకడానికి నాకు సున్నతి జరిగింది. ఇజ్రాయేల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వేరే దేశస్తులు అంతా, వేరే దేశస్తులంతా ఒకటే కదా అంటే వాళ్ళు ఒప్పుకోరు. తెలుసా మీకు? నో అంటారు వాళ్ళు. ఎందుకు అంటే మేము ప్రతిష్ఠితమైన జనము అంటారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, వాళ్ళు మేము ఒకటి కాదంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము
18వ వచనం చూడండి, దాని అర్థం ఏంటో మనకుంటారు చూడండి. 6వ అధ్యాయం 14 నుండి మనం ధ్యానం చేయొచ్చు. 14 నుంచి ధ్యానం చేయొచ్చు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. జోడుగా ఉంటే అప్పుడు ఏంటి అర్థం? మనము ప్రతిష్ఠిత చేయబడలేదని అర్థం. మనం ప్రతిష్ఠితులం కాదని అర్థం. మనము సాధారణమైనటువంటి వారమని అర్థం. జోడుగా ఉండలేదనుకోండి, అవిశ్వాసులతో జోడుగా లేవనుకోండి, అప్పుడు మనకు ఏం చేశారు? యేసయ్యకు చేసినట్లు సున్నతి చేశారు. మనం ప్రతిష్ఠత పొందినటువంటి వారమని అర్థం. తర్వాత చదువుమా. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము అంటున్నాడు. దేవుని నీత్యానుసారముగా మనము జీవించదలిచామనుకోండి, అప్పుడు మనము ఏం చేయబడిన వారము? సున్నతి చేయబడిన. నీతి నీతి అంటే బతకలేం సార్ ఈ లోకంలో అనుకుంటూ మనం నలుగురిలో నారాయణ అనుకుంటూ అవినీతితో మనం సాంగత్యం చేసామనుకో, అప్పుడు మనం సున్నతి చేయనట్లే అర్థం. మనం అలా జీవించినామంటే మనము యెరూషలేముకు ఇంకా వెళ్ళాలని అర్థం. యెరూషలేము యొక్క అనుభవం మనకు లేదని అర్థం. 15వ వచనం చదువునా తర్వాత. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? మనం ఎవరము? వెలుగు సంబంధులం. మనము నీతిమంతులం. మనము విశ్వాసం. అవునా? విశ్వాసులం మనం. కాబట్టి అవిశ్వాసులతో జోడుగా ఉండదు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? వీరు సాధారణమైన జనము. ఎవరు? అవిశ్వాసులు, అవినీతిమంతులు, నీతిమంతులు కానటువంటి వారు. తర్వాత చీకటి సంబంధులు. మనము చీకటా వెలుగా? ఎక్కడుందా మాట? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మనం వెలుగు. నువ్వు చీకటిలాగా బ్రతుకుతున్నావు అనుకో, అప్పుడు ఏమని అర్థం? మనం ఇంకా యెరూషలేము దర్శించుకోవాలని అర్థం. యెరూషలేము ఇంకా దర్శించలేదని అర్థం. యెరూషలేములో ఏం జరిగింది? యేసయ్యకు దేవుని బిడ్డలారా సున్నతి జరిగింది. దేవుని వాక్యం నెరవేరింది. అక్కడ ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయవలెను అన్నాడు. ప్రతిష్ఠ జరిగింది అక్కడ. దేవుని బిడ్డలారా, సున్నతి చేయబడడం అంటే అర్థం ఏంటి? సున్నతి చేయబడడం అంటే అర్థం ఏంటో మనం చూస్తున్నాం. మనము వెలుగు సంబంధులుగా జీవించటం, అందరితో పాటు కలిసిపోవడానికి మనము సాధారణమైన ప్రజలము, సాధారణమైనటువంటి వారము కాదు. తర్వాత చదువుమా. అది ఇక్కడ 2వ కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనంలో మనము అవిశ్వాసుల్లాగా ఉండకూడదు, విశ్వాసుల్లాగా ఉండాలి. ప్రతిష్ఠ చేయబడిన వారంటే వాళ్ళు. మనము దుర్నీతితో సాంగత్యం చేయకూడదు. నీతిమంతులుగా మనం తీర్చబడ్డామని ఉంది కదా వాక్యము. అమ్మా, ఉచితముగా మనలను దేవుడు నీతిమంతులుగా తీర్చాడని ఎక్కడుంది అది? రోమాపత్రిక 3:24. అమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని. మనం ఎవరము? నీతిమంతులం. నీతికి దుర్నీతితో ఏమి? దుర్నీతిమంతులం కాదు, నీతిమంతులం. దేవుని బిడ్డలారా, అది ఎప్పుడు మర్చిపోకూడదు. అప్పుడే మనం యెరూషలేము దర్శించుకున్నామని అర్థం, యేసయ్యతో పాటు. తర్వాత 15వ వచనం చూడండి, 2 కొరింథీ 6:15. అక్కడ ఏమన్నాడు చూడండి. క్రీస్తునకును బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి వాళ్ళెక్కడ ప్రతిష్ఠ చేయబడ్డం అంటే అదండి. ఒక మనిషిని ప్రతిష్ఠించడం అంటే అదే అర్థం. క్రీస్తుకు బెలియాలంటే అక్కడ సాతాను. సాతానుకు మనకు ఏం సంబంధం అంటున్నట్టు? క్రీస్తుకు సాతానుతో ఏం సంబంధం? ఏం సంబంధం అమ్మా? సంబంధం ఉందా? ఏం లేదు. మనం కూడా క్రీస్తు వారం, సాతాను వారం కాదు. మనం ఒక ఆయన ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయట.
పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా ఇంట్లో నెమ్మది లేదు అని అడిగాడు. సరే ప్రార్థన చేస్తానని ఆయన ప్రార్థన చేశానంట ఇంటికి వచ్చి. అదే రోజు ఈయన ఆ కుటుంబ యజమాని సంఘ పెద్ద ఆయన చేతబడి ఆయన దగ్గరికి వెళ్ళి, మా ఇంట్లో సమాధానం నెమ్మది లేదు, ఎప్పుడు గొడవలే జరుగుతున్నాయి అని చెప్పి ఆయనతో ఏదో మంత్రం ఏదో వేయించుకొని తాయెత్తు తెచ్చి ఆ ఇంటి మీద కట్టినాడు. క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము అంటున్నాడు. దేవుని బిడ్డ లేరా ఇట్లాంటి క్రైస్తవులు ఇప్పుడు భూమి మీద లేరండి? లేరా? లోకస్తుల్లాగా మనం జీవించొద్దండి. ఒక ఆమె సమాధి కార్యక్రమం దగ్గర పోతే అంత సమాధి అంతా చేసినాక ఆ శవానికి పోయి సమాధి మీద మొక్కుతూ ఉంది. దండం, నీకు నమస్కారం, నీకు పూజ. ఏమా అది ఎవరు చేస్తారు? అది మనం ఎవరికి మొక్కాలా? ఎవరికి మొక్కాల్సింది? మనము దేవునికే మొక్కాలి. శవానికి మొక్కుతున్నావు. దేవుడు చెప్పినాడు లేదా? ప్రకటన నిర్గమాకాండం 20వ అధ్యాయం చెప్పినాడు కదా, పైన ఆకాశం అందే కానీ దేని రూపం చేసుకోకూడదు, దేనికి సాగిలపడకూడదు, మొక్కకూడదు. మీరు నేను రోషము గల దేవుడను జాగ్రత్త అన్నాడు. అలా చేశారనుకో మీకుంటుంది అని చెప్పాడు దేవుడు. దేవుని బిడ్డ అలా చేసేవాడు ప్రతిష్ట చేయబడలేదని అర్థం. ఇంకా యెరూషలేము దర్శించుకోలేదు, వెళ్ళలేదు, యేసయ్య వెళ్ళిన స్థలానికి వెళ్ళలేదని అర్థం. దేవుని బిడ్డలారా, తర్వాత ఏమన్నా మా కొరింథీయుల 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అన్నాడు. పైన దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవుని బిడ్డలారా, మనం ఎవరము? దేవుని ఆలయం అన్నాడు. ఇంత బాగా చూడండి, దేవుని ఆలయం మనం విగ్రహం తెప్ప కానీ మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. విగ్రహంలో ఏం లేదు? జీవం లేదు. విగ్రహారాధికులు చేసేవన్నీ మనం చేస్తున్నాం అనుకో, ఏమా? వాళ్ళు చనిపోయిన తర్వాత కాకి ఏం పెడతారు? పిండం పెడతారు. నువ్వు పోయి పెట్టావు అనుకో పిండం, వాళ్ళు చనిపోయిన తర్వాత గుండు గీచుకుంటారు. నువ్వు గీచుకున్నావు అనుకో గుండు, అప్పుడు మనము విగ్రహారాధికులము ఒకటే అని అర్థం. అడేమంటున్నాడు? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై. అంటే మనం ఇంకా ప్రతిష్ఠ చేయబడలేదని అర్థం. ఇంకా మనం బెత్లెహేములోనే ఉన్నాం, యెరూషలేముకు పోలేదు. ఇంకా దేవుని సంఘానికి, దేవునికి బిడ్డలకు ఉండే లక్షణం ఏంటంటే, మనం చదువుకున్న మూల వాక్యానికి రండి మళ్ళీ. ఏమన్నాడు? గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. మళ్ళీ చదవండి, మా 2వ కొరింథీ 6వ అధ్యాయము 16వ వచనం కంటిన్యూ చేద్దాం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఎలా ఉండాలంటే మనము ప్రత్యేకంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, దుర్నీతితో సంగతి చేయకూడదు, చీకటితో పొత్తు కలిగి ఉండకూడదు, సాతానుతో సంబంధం కలిగి ఉండకూడదు, విగ్రహారాధికులతో మనము పొందిక కలిగి ఉండకూడదు. మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ఎలా ఉండాలంట? స్పెషల్, మీరు ప్రత్యేకంగా ఉండాలి. కారణం ఏంటంటే, ప్రత్యేకంగా ఉండాలి అని ఎందుకు చెప్తానంటే, ప్రతిష్ఠింపబడిన వారు మీరు. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 2వ అధ్యాయంలో 24వ వచనం అన్నాడు, ప్రతి తొలిచూలు మగ పిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలేను. ఎక్కడ చేశారు? ఏ ప్రాంతంలో? ఎక్కడికి పోయినారు వాళ్ళు? వారు ఆయనను యెరూషలేమునకు ఎక్కడ తీసుకున్నారు? మా యెరూషలేము తీసుకున్నారు. మన మూల వాక్యం ఏంటి? మనం కూడా అక్కడికి పోవాలనా లేదా?
బెత్లెహేము అనుభవం అయిపోయిన తర్వాత యెరూషలేము అనుభవం మనం పొందుకుంటే మనము గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడించే వారము.